హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు కాలేజ్ జర్నీ. ఈరోజు మేమైతే హైదరాబాద్ టు ద్వారకా, ద్వారకా టు సోమనాథ్ అయితే వెళ్తున్నాం. డెస్టినేషన్ వచ్చి రాజ్కోట్. సో మార్నింగే 7కే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. బికాజ్ 9కి ఫ్లైట్ కాబట్టి మేక్ మై ట్రిప్ ద్వారా అయితే ఇండిగో ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం. మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది ముంబైకి 1.5 అవర్. సో అక్కడ 1.5 అవర్ లే ఓవర్ టైం ఉంది కాబట్టి కొంతసేపు అయితే హమ్మయ్య అని రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ఫైనల్గా అయితే రాజ్కోట్కి ఎప్పుడు వస్తామా అని చూసాము. హమ్మయ్య, రాజ్కోట్లో అయితే దిగిపోయాం. వెల్కమ్ బ్యాక్ టు రాజ్కోట్. ఇంకా అక్కడే మేమైతే కార్ అయితే బుక్ చేసుకున్నాము. వాడైతే 5 అవర్స్ తీసుకున్నాడు. అమ్మ ఎప్పుడు రీచ్ అవుతామా అని చూసాము. అమ్మ సాయంత్రం అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఫైనల్గా వెల్కమ్ టు ద్వారకా. ఇంకా హోటల్ అయితే బుక్ చేసుకున్నాం. లోపల హోటల్ అయితే మాత్రం చాలా బాగుంది. వాళ్ళ సర్వీసెస్ కానీ ఎమ్యూనిటీస్ కానీ ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంది. సో చాలా బాగుంది. అండ్ వాళ్ళ దగ్గరే మేము బుక్ చేసుకున్నాము. లోకల్ టూర్ ప్యాకేజెస్ 2200 తీసుకున్నారు ఫ్యామిలీకి. సరే బాగుంది కదా అని ఇంకా హోల్ డే వాళ్ళే చూపిస్తారంటే ఇంకా ఈవినింగ్ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే కన్య దర్శనం అయితే చేసుకున్నాం. కానీ టెంపుల్ మాత్రం సూపర్ అండి, చాలా బాగుంది. ఆసమ్, చూడవలసిన ప్లేసు. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం కృష్ణుడి మయంలోనే అలాగా మనం ఉంటాము. అంత బాగుంది. ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం మేము ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్కి ఇలాగా నాగేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదే నాగేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్, చాలా బాగుంది. ఇంకా నాగేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్ చూసుకొని ఇంకా అక్కడ నుంచి చిన్న చిన్న టెంపుల్స్ అంటూ చూసుకునే మధ్యాహ్నానికి అయితే బెట్ ద్వారకాకి వెళ్ళాము. 30 కిలోమీటర్స్ నాగేశ్వర్ టెంపుల్ టు బెట్ ద్వారకా. దీన్నే కేబుల్ బ్రిడ్జ్ అంటారు, అలాగే సుదర్శన్ సేతు అని కూడా అంటారండి. లోపలికి వెళ్ళేసరికి మీరు సుధామ టెంపుల్ అండ్ గోల్డెన్ మ్యూజియం అని 2 ఉంటాయి. ఆ 2 చూస్తే సరిపోతుంది. ఎందుకంటే మధ్యలోని ఇక్కడ డ్రాప్ చేసేస్తారు. అక్కడ నుంచి మనం ఆటో వెళ్ళాలి. ఆటోలో 20 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్. అలా వెళ్ళి ఆ టెంపుల్స్ చూడండి. ఇంకా అక్కడ నుంచి అయితే మేము రుక్మిణి టెంపుల్ బ్యాక్ రాగానే ఈ రుక్మిణి టెంపుల్ అయితే వచ్చేసాము. రుక్మిణి మాత దర్శనం చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇలా రెస్ట్ తీసుకొని ఇంకా బట్కేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. దానికైతే మాత్రం ఆనుకొని సముద్రం ఉంది. సో చాలా బాగుంది. క్లైమేట్ కూడా మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల ఇంకా బట్కేశ్వర్ టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడి నుంచి గోమతి పక్కకే ఉంది. సో గోమతి రివర్లో వెళ్ళి అలా గోమతిలో ఇంకా చేపలు ఏవి ఉంటే ఫుడ్ అయితే వాటికి పెట్టాము. ఇంకా అక్కడ ఆవులు కూడా ఉన్నాయి. ఫుడ్ పెట్టి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే అక్కడే రెస్ట్ తీసుకున్నాము ద్వారకాలోని. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాత్రం ఈ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ ఏంటంటే బల్క తీర్థ టెంపుల్ 4 కిలోమీటర్స్లో ఉంటుంది సోమనాథ్ టెంపుల్కి. ఈ టెంపుల్ అయితే మాత్రం కన్ఫామ్గా వెళ్ళండి. ఇది కృష్ణుడి టెంపులే, కానీ దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్టోరీ, జరా అనే వేటగాడు కృష్ణుడికి బాణం అయితే అదే పాదం దగ్గర బాణం గుచ్చుతాడు కదా, అదే టెంపుల్ అండి. సో ఆయన లాస్ట్ బ్రెత్ మాత్రం కృష్ణుడిది ఇక్కడే టెంపుల్లోనే. సో ఈ టెంపుల్ అయితే మిస్ అవ్వకండి. అలాగే ఇది గీతా మందిర్ టెంపుల్. గీతా మందిరు, సూరజ్ మందిరు, దీని సూరజ్ మందిర్ని సూర్య మందిర్ అని కూడా అంటారు. అలాగే త్రివేణి సంగమం ఉంది. త్రివేణి సంగమం కూడా వెళ్ళామండి. సో మీరు సోమనాథ్ వెళ్తే మాత్రం అన్ని ప్లేసెస్ అక్కడ కవర్ చేయొచ్చు, అన్ని ప్లేసెస్ విజిట్ అవ్వచ్చు, చూస్తారు. సో అందరూ 400 ఇస్తే మీకు అన్ని ప్లేసెస్ చూపిస్తారు. సో కానీ అన్నీ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మీరు అలా చూడొచ్చు. ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం రాధేశ్వరి అనే హోటల్లో దిగి అక్కడ నుంచి ఈవినింగ్ అయితే పక్కనే దగ్గరే 50 మీటర్స్లో ఇలా సోమనాథ్ టెంపుల్కి అయితే ఈవినింగ్ వచ్చాము. 7 o'clock అయితే హారతి ఉంటుంది. 8 to 9 మాత్రం సౌండ్ అండ్ లైట్ మీకు షో ఉంటుంది. మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. సముద్రం ఆనుకుని సోమనాథ టెంపుల్ అండి, అద్భుతంగా ఉంటుంది, చూడవలసిన ప్లేస్.